తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన, యూనివర్సిటీకి సంబంధించిన ఘటన. తిరుపతిలో ఓ మహానగరం, ఆధ్యాత్మిక నగరం, కలెక్టరేట్ దగ్గర పట్టపగలు ఇద్దరు విద్యార్థుల్ని బౌన్సర్స్ అనబడే రౌడీలు వచ్చి, మోహన్ బాబు యూనివర్సిటీ రౌడీలు వచ్చి అబ్డక్ట్ చేసి, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి దారుణంగా కొట్టి, హింసించి చచ్చిపోయి ఉండేవాళ్ళు చంపాలనే ప్రయత్నంతో. ఈ లోపల పోలీసు వేగంగా కదిలింది కాబట్టి సకాలంలో వాళ్ళని విడిపించుకొని రాగలిగారు. లేకుంటే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడి ఉండేదే. ఇటువంటి ఒక అరాచక పరిపాలన ఇంతకుముందు మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా మారిపోతున్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం. అందుకని రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయకపోతే రాష్ట్రంలో ప్రజలకి శాంతి భద్రతలు ఉండవు. ప్రభుత్వం ఆ విషయంలో స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు, ఘోరాలు అన్నీ ఇన్ని కాదు. అది ఒక సేవా సంస్థ కింద, నో ప్రాఫిట్ నో లాస్ సంస్థ కింద, ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసుకొని కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు 26 లక్షలు అదనంగా వసూలు చేశారు తల్లిదండ్రుల నుంచి, వాటిని వెనక్కి ఇచ్చామంటే లెక్క చేయకుండా దాన్ని అమలు చేయలే. చివరికి 15 కోట్లు వాళ్ళ మీద ఫైన్ వేశారు, అది కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం 40,000 వసూలు చేస్తున్నారు. నిన్న ఆ యూనివర్సిటీలోనే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. లోపల విద్యార్థుల మీద వేధింపులు, ఆడపిల్లలని లేదు, మగవాళ్ళని లేదు, వేధింపులు అనేక రకాలుగా. బస్సు ఎక్కితే వేధింపులే, అన్నం దగ్గర వేధింపులే, చదువు దగ్గర వేధింపులే, కాలేజీ లోపల క్యాంపస్లో ఉన్న వేధింపులే. తల్లిదండ్రులే బిక్క చచ్చిపోతున్నారు.